సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల కేంద్రంలో 1,54,00,000 రూపాయల నిధులతో నిర్మించిన మోడల్ స్కూల్ బాలికల హాస్టల్ను దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. రాష్ట్ర అటవీ, పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రులు కొండా సురేఖ. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరి, డిఈఓ శ్రీనివాసరెడ్డి ఆడపిల్లల విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చి ప్రభుత్వ విద్యా సంస్థలలో అన్ని సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తుంది. విద్యార్థినిలు తల్లిదండ్రులు ఆశయాలకు అనుగుణంగా చదివి ఉన్నతంగా ఎదగాలి. విద్యాలయం ఆవరణలో మొక్కలు నాటాలి. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో చురుగ్గా పాల్గొనాలి. ఈ మోడల్ స్కూలుకు అవసరమైన సీసీ రోడ్డు, స్ట్రీట్ లైట్లు, సోలార్ విద్యుత్ సౌకర్యాలను కల్పిస్తున్నాము. అదేవిధంగా ఉపాధ్యాయులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం. మరి ఈ మోడల్ స్కూల్స్ అనేటివి నిజంగా పేదల పాలిట పెళ్లిగా చెప్పుకోవచ్చును. కోట్లాది రూపాయలు, లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ప్రైవేటు పాఠశాలల్లో పెద్దవాళ్ళు చదువుకుంటూ ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు కూడా అటువంటి స్కూళ్ళల్లో, కాలేజీలలో చదవాలనేటువంటి ఒక తపనతోటి ఆస్తులు అమ్మి, ఇళ్ళు అమ్మి, భూములు తాకట్టు పెట్టి వాళ్ళను ఒక స్థాయికి తీసుకొచ్చినప్పుడు మరి వాళ్ళు అప్పుల్లో కూడుకుపోయి వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడినటువంటి సందర్భాలు కోకర్లలో ఉన్నాయి. అటువంటి సందర్భంలో ఈ యొక్క మోడల్ స్కూల్స్ కానీ, కస్తూర్బా స్కూల్స్ కానీ మనం తీసుకోవడం వలన చాలా మంది, ఎందుకంటే స్కూళ్ళల్లో నేను ఎంపీపీలో ఉన్నప్పుడైతే అసలు అమ్మాయిలను స్కూల్లో పంపించేవారు. 95లో నేను ఊళ్ళలో తిరుగుతూ ఉంటే స్కూల్కి వెళ్ళాల్సిన అమ్మాయిలు వాళ్ళ తమ్ముళ్ళను, చెల్లెళ్ళను పడుకొని ఇంట్లో ఉండే తల్లిదండ్రులు మాత్రం కూలి పనికి వెళ్ళేవారు. నేను అదే అడిగేదాన్ని, ఎందుకమ్మా మీరు అమ్మాయిలను పంపించట్లేదు అంటే, అమ్మాయిని చదివిస్తే అమ్మాయికి చదివినంత కంటే ఎక్కువ చదివిన వాడిని భర్తగా తీసుకురావాలి, మళ్ళీ ఎక్కువ కట్నం ఎంచుకోవాల్సి వస్తుంది. ఆ అమ్మాయి ఏమైనా మాకు ఉద్యోగం చేసి కానీ ఈరోజు మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలు కూడా చదువుకోవాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని చెప్పి తల్లిదండ్రులు తపన పడతా ఉన్నారు. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటులో ఈ యొక్క స్కూల్స్ మంచివి లేనప్పుడు, ఇటువంటి స్కూల్స్ ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలను నిర్మోహమాటంగా తీసుకొచ్చి కాన్ఫిడెన్స్ తోటి, నమ్మకంతో ఈ స్కూళ్ళలో వదిలేసి వెళ్తా ఉన్నారు. వెళ్ళినట్టుగా ఉంటుంది. అదేవిధంగా కిచెన్ షెడ్ కూడా ఒకటి అడిగారు. కొంచెం బందోబస్తుగా కిచెన్ షెడ్ కూడా మీరు ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని కొంత మళ్ళీ ఫర్దర్గా ఏమైనా స్ట్రెంత్ పెరిగినప్పుడు యూస్ చేసుకునే విధంగా డిజైన్ చేసి కట్టించాలని చెప్పి కూడా చెప్పారు. పిల్లలకి ఇక్కడ ఇదే పార్క్, ఇదే స్కూల్, ఇదే హాస్టల్ అనే పద్ధతిలో మీరు దాన్ని తయారు చేసి అది ఏర్పాటు చేసి ఈ వర్షాకాలంలో కంప్లీట్గా దీన్ని రూపురేఖలు మార్చే విధంగా డెవలప్ చేయాలని చెప్పి కూడా కలెక్టర్ గారిని ఆదేశిస్తా ఉన్నాను. మీరు అమ్మాయి కూడా మీరు ఒక్కొక్క చెట్టు పెట్టాలి, మీ చెట్టును మీరు కాపాడుకోవాలి, ఆ చెట్టుకు మీ అమ్మ పేరు పెట్టుకోవాలి. అర్థమైందా? తల్లి ఉన్నా తల్లి లేకున్నా, చనిపోయిన తల్లి ఉంటే తల్లి చనిపోయినా కూడా తల్లి పేరు మీద పెట్టుకొని తల్లిని గౌరవించి పూజించాలి.